హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ బిగినర్స్ కోసం. ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళైతే ఖచ్చితంగా చూడొచ్చు. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం హౌ టు చేంజ్ గేర్స్ పర్ఫెక్ట్లీ. మనం గేర్లు అనేది పర్ఫెక్ట్గా సరైన పద్ధతిలో ఎలా వేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ పర్ఫెక్ట్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే గేర్స్ అనేది ఎవరైనా వేస్తారు, కాకపోతే దాన్ని పర్ఫెక్ట్గా ఒక సరైన పద్ధతిలో ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నికే ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేర్పిస్తాను. స్టార్టింగ్లో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారికి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే మనం గేర్లు ఎలా మార్చాలి, ఎలా క్లచ్ మూమెంట్ ఎలా ఇవ్వాలి, ముందు చూసుకుంటూ మనం గేర్లు మార్చాలా, ఇట్లా కిందికి చూసుకుంటూ మార్చాలా, గేర్ కళ్ళి చూసుకుంటూ మార్చాలా అనే ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఒక సరైన ఒక ఒక అందాజ వచ్చిన దాకైతే ఉంటుంది. దీని మీద ఒక అవగాహన వచ్చినట్టయితే మీరు క్లియర్గా 100% చాలా స్మూత్గా గేర్స్ మూవ్ చేయడం ఎలానో క్లియర్గా నేర్చుకుంటారు. మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా లాస్ట్ వరకు ఈ వీడియోలో మీరు 100% మీకు నేర్చుకుంటారు. ఒక మంచి టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ అయితే చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ గురించి తెలుసుకుందాం. క్లచ్ అండ్ యాక్సిలరేటర్ ఆల్టర్నేట్గా తొక్కాలి, ఒకేసారి తొక్కవద్దు. మనం ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ అండ్ యాక్సిలరేటర్ ఒకదాని తర్వాత ఒకటి తొక్కుతాం, ఒకేసారి తొక్కం. కానీ ఇక్కడ బ్రేక్ అండ్ క్లచ్ అనేది మనం వెహికల్ మూమెంట్ స్లోగా అయినప్పుడు మనం ఇట్లా క్లచ్ తొక్కుతూ మెల్లగా క్లచ్ వదులుతూ మళ్ళీ యాక్సిలరేటర్ ఇస్తుంటాం. వెహికల్ ఓన్లీ స్లో అవుతున్నప్పుడు, మనం ఏదన్నా ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు బాగా ఈ క్లచ్ అనేది మనం తొక్కుతూ వదిలిపెడుతూ యాక్సిలరేటర్ అనేది ఇస్తుంటాం. ఓన్లీ ఆల్టర్నేట్ పద్ధతులను వాడదాం, ఒకేసారి తొక్కడం అనేది జరగదు. క్లచ్ తొక్కినప్పుడు యాక్సిలరేటర్ ఇవ్వం, క్లచ్ వదిలినప్పుడు యాక్సిలరేటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన వెహికల్ మూమెంట్ బట్టి ఎంత స్పీడ్ ఉన్నది అదే దాన్ని బట్టి మనం క్లచ్ పూర్తిగా నొక్కి సెకండ్ గేర్, ఫస్ట్ గేరా ఇలా మారుస్తూ మెల్లగా క్లచ్ వదులుతూ మనం యాక్సిలరేటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనం క్లచ్, యాక్సిలరేటర్ అనేది వాడుతుంటాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది ప్యాటర్న్ అనేది గేరు ఇట్లా ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ రివర్స్. ఓకే, అన్ని వెహికల్స్కి ఆల్మోస్ట్ 99% ఇలానే ఉంటుంది. కొన్ని వెహికల్స్కి ఇక్కడ రివర్స్ ఉంది కదా, ఈ రివర్స్ అనేది ఇక్కడ ఇస్తారు అంతే. చాలా వరకు అయితే సేమ్ ప్యాటర్న్ ఇంతే ఉంటుంది గేర్ లివర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అయితే న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్ అంటే ఇక్కడ ఉంది కదా, సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇది న్యూట్రల్ అన్నట్టు. ఈ నుంచి మనం ఇలా వచ్చి ఇక్కడ పైకి వేస్తే ఫస్ట్ గేరు, ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వేసినట్టయితే సెకండు, సేమ్ మళ్ళీ సెంటర్ ప్లేస్ నుంచి మళ్ళీ పైకి వేస్తే థర్డు, అండ్ సెంటర్ ప్లేస్ నుంచి కిందికి వేసినట్టయితే ఫోర్త్, ఇక్కడ నుంచి ఇటంటే పైకంటే ఫిఫ్త్ పడుతుంది. ఇక్కడైతే రివర్స్, మనం రివర్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది వాడాలి. చూడండి, ఈ గేర్ లివర్ అనేది దీనికి ఒక స్ప్రింగ్ ఉంటుంది. మనం ఎక్కడ వచ్చి ఇట్లా వదిలేసినా సెంటర్కి వచ్చి ఆగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది అనేది మనకు కరెక్ట్ సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి మనం న్యూట్రల్ నుంచే ఫస్ట్ గేర్ వేయాలన్నా ఇట్లా సైడ్కి అనేసి ఇట్లా అంటే ఫస్ట్ గేర్ పడుతుంది. ఆ నుంచి సేమ్ కిందికంటే సెకండ్ గేర్ పడుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఈ క్లచ్ అనేది పూర్తిగా నొక్కాలి, నొక్కినట్టయితేనే అప్పుడు మనకు ఈ గేర్స్ అనేది చాలా స్మూత్గా పడుతుంటాయి. ఇలా మీరు సెంటర్ పాయింట్ చూసుకొని గేర్స్ అనేది క్లియర్గా క్లచ్ బాగా అప్లై చేసిన తర్వాతకి మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు బై మిస్టేక్లో రన్నింగ్లో ఉన్నప్పుడు రివర్స్ గేర్ వేద్దామనుకున్నా రివర్స్ గేర్ అనేది పడదు, కర్ర అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ మనం క్లచ్ అనేది పూర్తిగా నొక్కిన తర్వాతకి ఫస్ట్ గేర్ మూవ్ చేయాలంటే మీరు ఇట్లా సపోజ్ ఇట్లా సైడ్కు మడిమ ఉంది కదా, అది తీసుకొని పూర్తిగా లెఫ్ట్ కన్న తర్వాతకి ఇట్లా పైకి అనండి. పైకి అన్న తర్వాతకి మెల్లగా క్లచ్ మీద కాలు తీస్తూ ఇట్లా స్లోగా తీసి ఇట్లా యాక్సిలరేటర్ ఇవ్వండి. బండి అనేది ముందుకి మూవ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ గేర్ అన్నప్పుడు మళ్ళీ క్లచ్ పూర్తిగా నొక్కి జస్ట్ ఇలా కిందికి తీసుకురండి. ఇక్కడ మనకు సెకండ్ గేర్ అనేది పడింది. మళ్ళీ స్లోగా వదులుతూ యాక్సిలరేటర్ అనేది ఇవ్వాలి. మళ్ళీ క్లచ్ తొక్కిన తర్వాతకి సింపుల్గా ఇట్లా పైకి అనేస్తే
మనకు థర్డ్ గేర్ అనేది పడిపోతుంది. మళ్ళీ స్లోగా క్లచ్ మీద కాళ్ళు తీస్తూ యాక్సిలేటర్ అనేది ఇవ్వాలి. ఇది మనం ఇక్కడ ఫోర్త్ గేర్కి వెళ్ళే ముందు మళ్ళీ క్లచ్ అనేది పూర్తిగా నొక్కిన తర్వాతకి జస్ట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి స్ట్రైట్గా కిందికి వేసినట్టయితే మనకు ఫోర్త్ గేరు పడిపోయింది. మళ్ళీ మీరు స్లోగా క్లచ్ మీద కాలు తీస్తూ ఎక్సిలేటర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం టాప్ ఎండ్ ఫిఫ్త్ గేరు వేసుకోవాలన్నప్పుడు మళ్ళీ క్లచ్ అనేది పూర్తిగా నొక్కిన తర్వాతకి జస్ట్ న్యూట్రల్ నుంచి రైట్కి వచ్చి ఫుల్ పైకి అనేస్తే మనకు టాప్ ఎండ్ ఫిఫ్త్ గేర్ అనేది పడిపోతుంది. ఇక్కడ మళ్ళీ మీరు క్లచ్ తీస్తూ ఎక్సిలేటర్ అనేది అప్లై చేయాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే క్లియర్గా తెలిసిపోతుంది. ఈ క్లచ్ యాక్సిలేటర్ అనేది మనం ఆల్టర్నేట్గా వాడాలి. క్లచ్ తొక్కినప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వద్దు, క్లచ్ వదిలిపెట్టినప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వాలి. ఇంతే. మీరు ఒకసారి కొంచెం చూసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా తొందరగా మీరు నేర్చుకుంటారు. చాలా సింపుల్. మనం ఎప్పుడైనా సరే ఈ సెంటర్ పాయింట్ అనేది బేస్ చేసుకొని మనం గేర్స్ అనేది మార్చాలి. మీరు సెంటర్ పాయింట్ నుంచే ఫస్ట్ గేర్ వేయాలనుకున్నప్పుడు ఫుల్గా లెఫ్ట్కు నొక్కిన తర్వాతకి జస్ట్ పైకంటే ఫస్ట్ గేర్, సేమ్ అదే డైరెక్షన్లో కిందికి తీసుకొస్తే సెకండు, మళ్ళీ సెంటర్ పాయింట్ నుంచి పైకి వెళ్తే థర్డు, మళ్ళీ సేమ్ డైరెక్షన్లో స్ట్రైట్గా కిందికి వేస్తే ఫోర్తు, మళ్ళీ ఫుల్ రైట్కు నొక్కి పైకంటే టాప్ ఎండ్ ఫిఫ్త్ గేర్ పడుతుంది. చాలా సింపుల్గా మీరు ఎప్పుడైనా సరే ఈ సెంటర్ పాయింట్ అనేది బాగా బేస్ చేసుకొని క్లియర్గా వేయచ్చు. ఇక్కడ మళ్ళీ రివర్స్ వెళ్ళాలంటే పూర్తిగా రైట్ సైడ్ నొక్కిన తర్వాతకి కిందికి వస్తే మనకు రివర్స్ గేర్ అనేది పడిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా సరే ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా మీరు అర్థం చేసుకొని ఇలా ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్, థర్డు, ఫోర్తు, ఫిఫ్త్, రివర్సు అనేది చాలా సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మార్చుకోవచ్చు. ఇక యాక్సిలేటర్ బ్రేక్ అయితే మీరు రైట్ సైడ్ లెగ్ యూజ్ చేయండి అండ్ లెఫ్ట్ సైడ్ లెగ్ మాత్రం ఓన్లీ క్లచ్ తొక్కడానికి వాడాలి. ఇక్కడ మీరు కాలిగిన ఈ యాక్సిలేటర్ బ్రేక్కి మధ్యన పెట్టుకొని ఇలా మీరు షార్ప్గా యాక్సిలేటర్ బ్రేకు అప్లై చేసడానికి చాలా బాగుంటుంది. ఇలా కాలు లేపి మాత్రం అస్సలు వాడొద్దు. మీరు కాలు లేపి వాడినట్టయితే మీరు అంత తొందరగా మీరు బ్రేక్ అనేది వేయలేరు. టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. అందుకోసమే యాక్సిలేటర్ బ్రేకు వాడే కరెక్ట్ పద్ధతి ఇలా సెంటర్లో పెట్టుకొని ఇలా మార్చినట్టయితే మీకు మూమెంట్ అనేది తొందరగా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. క్లచ్ మాత్రం పూర్తిగా నొక్కిన తర్వాతకే మీరు గేర్స్ అనేది చూసుకుంటూ మార్చాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. హౌ టు చేంజ్ గేర్స్ పర్ఫెక్ట్లీ అండ్ స్మూత్లీ ఫర్ బిగినర్స్. నా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.